హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు లైఫ్. ఈరోజు ఒక మంచి విషయం తెలియజేస్తాను ఈ వీడియో ద్వారా. అది ఏంటనంటే ఈ కాయల గురించేనండి. ఈ కాయలను ఏమంటారో దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. వీటి ప్రయోజనాలు కూడా తెలిసే ఉంటాయి. కాకపోతే తెలియని వారికి యూజ్ అవుతుంది కదా అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీటిని రామలకాయలని, నేలముళ్ళకాయలు అని, ముళ్ళ వంకాయలని కూడా పిలుస్తారు. వంకాయలాగే ఉంది చూడండి, చిన్న వంకాయలాగా కనిపిస్తుంది. పచ్చివి అయితే అలాగా ఉన్నాయి, ఎండిపోయినవి అయితే ఎల్లో కలర్లో ఉన్నాయి. వీటికి ముళ్ళు మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయి. అయితే వీటిలో మంచి ఆయుర్వేద గుణాలు కూడా ఉంటాయనేసి తెలిసింది. అయితే వీటిని ఎందుకు ఎలా వాడాలనేది ఇప్పుడు చూద్దాము. ఈ నేల ముళ్ళకాయలతో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, పంటి సమస్యతో బాధపడే వారికి ఈ కాయల లోపల ఉన్న విత్తనాల ద్వారా ఎలాంటి పంటి నొప్పినైనా సరే తగ్గించేటువంటి మంచి ఔషధ మొక్క ఇది. అయితే ఈ కాయలను ఎలా వాడాలో ఇప్పుడైతే చూపిస్తాను. ఈ ఎండిపోయినటువంటి కాయల లోపల చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఆ గింజలను తీసేసి ఆ గింజల్లో ఒక 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె అయినా కలుపుకోవచ్చు. చిన్నపిల్లల్లో అయినా సరే, పెద్దవాళ్ళలో అయినా సరే ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక టైంలో పంటి సమస్య అనేది వస్తూనే ఉంటుంది. అలాంటి పంటి సమస్యలు అనేటివి వచ్చినప్పుడు కానీ, రాకముందుగా సేఫ్టీ కోసమైనా కానీ ఇలాగా చేసుకోవాలి. ఇలాంటి కాయలు దొరకడం ఈ రోజుల్లో చాలా అరుదు. మా వారు వేరే ఊరికి వెళ్ళి వస్తుంటే దారిలో ఈ కాయలు కనిపించాయి. అయితే తీసుకువచ్చారు. అయితే మీకు చూపిద్దామనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇవి చిన్న టమాటాలు ఉంటాయి కదా, రామలకాయలని, వాటి గింజల్లాగా ఉన్నాయి. ఎండిన వాటిని తీసుకొని వాటి లోపల ఉన్నటువంటి గింజలను తీసి నెయ్యి కలిపాను. ఈలోపు స్టవ్ పై కత్తిని వేడి చేయాలి. ఆ కత్తి ఎర్రగా అయ్యేంత వరకు వేడి చేయాలి. పాతకాలంలో అయితే కత్తులు చేసేవారి దగ్గర కొలిమి ఉంటుంది కదా, ఆ కొలిమిలో పెడితే త్వరగా వేడెక్కేది. ఇప్పుడు అందుబాటులో అందరికీ గ్యాస్ స్టవ్లు ఉంటాయి కాబట్టి స్టవ్ పైనే కత్తిని బాగా వేడి చేయాలి. కత్తి వేడెక్కేంత టైంలో ఒక కొబ్బరి చిప్పను తీసుకొని దానికి ఒక చిన్నగా రంధ్రం చేసి ఆ రంధ్రానికి సరిపడా గొట్టాన్ని అయితే అమర్చాలి. అన్నీ కూడా మనకు అందుబాటులో దొరికేటువంటివే. ఏవి కూడా షాప్ నుండి బయట కొనుక్కరావాల్సిన అవసరం లేదు. అన్నీ మనకు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతోటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పంటి నొప్పి తగ్గించుకునేందుకు మంచి చిట్కా ఇది. ఈ ముళ్ళ వంకాయలతో కూర కూడా చేస్తారు. సరైన పద్ధతిలో చేసినట్టు అయ్యేది ఉంటే చేదు అనేది లేకుండా కూర చాలా బాగా కుదురుతుంది. ఎండిన కాయలతోటి అయితేనే ఇలాగా చేయడానికి కుదురుతుంది, పచ్చివి అయితే చేయడానికి కుదరదు. ఈ కాయలు తెంపడం అయితే చాలా కష్టము. ఎందుకంటే చెట్టుకి, ఆకులకి, కాయలకి మొత్తం ముళ్ళే ఉంటాయి. ఇవి నేలకి ఆనుకొనే చెట్లు ఉంటాయి అన్నమాట. వీటిని తెంపడం అయితే చాలా కష్టం. ఎండిన రాములకాయల నుండి గింజలను ఇలాగా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇవైతే ఎండిపోయినయే వాడాలి. లోపల ఉన్నటువంటి గింజలను తీసేసి ఆ గింజలో కొంచెం నెయ్యి వేసి అయితే కలుపుకోవాలి. కాయలను ఎటువైపు పట్టుకున్నా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇంకా తెంపేటప్పుడు అయితే చాలా కష్టం. ఇవి జాగ్రత్తగా తెంపుకోవాలి. బాగా ఎండినటువంటి కాయలలో లోపలి గింజలు ఇలాగా ఉంటాయి. వాటిని చేయితో నలిపినట్టు అయ్యేది ఉంటే చిన్న చిన్న గింజల్లాగా వస్తున్నాయి. ఇవన్నీ తయారు చేసుకునే అంత టైంలో కత్తి ఉన్నా పర్వాలేదు, అందుబాటులో కొడవలు ఉన్నా పర్వాలేదు, ఏదైనా సరే ఇనుప రాడ్ లాంటిదైనా సరే వేడి చేసి వాడుకోవచ్చు. మనకి అందుబాటులో సరైన పద్ధతి ప్రకారం వాడుకోవడానికి వీలుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలాగా వేడైనటువంటి ఇనుప కత్తి పైన ఈ కలిపినటువంటి నెయ్యి వేసి కలిపాం కదా, ఆ గింజలు వేసి ఇలాగా కొబ్బరి చిప్ప పెట్టి ఇలాగా నోట్లోకి పొగను పీల్చుకోవాలి. ఇవన్నీ కూడా పాతకాలంలో చేసేటువంటి పద్ధతులే. కాకపోతే ఇప్పుడు ఇలాంటివి చేయడానికి టైం కుదరక ఇలాగా కొబ్బరి చిప్ప పైపును సెట్ చేశాం కదా, అప్పుడే పొగ నోట్లోకి బాగా వెళ్తుంది. నోట్లోకి పీలుస్తూ వదిలేయాలి. అలాగా ఒక 5 నుంచి 6 సార్లు అంటే సరిపోతుంది. పంటి నొప్పి సమస్యలు ఉన్నా లేకపోయినా ఒకసారి ఇలా ట్రై చేశామంటే ముందు ముందు పంటి సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. ఎప్పుడైనా ఈ కాయలు అందుబాటులో దొరికినప్పుడల్లా ఇలా చేసుకుంటే పంటికి మంచిది. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని చేశాను. ఎవరికైనా యూజ్ అయినట్లయ్యేది ఉంటే, ఈ పద్ధతి నచ్చినట్లయ్యేది ఉంటే కామెంట్ పెట్టండి.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకైతే వస్తాను.